కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 10 రోజుల్లో సింహరాశి వారికి అదృష్ట యోగం భారీగా పట్టబోతుంది. అయితే సింహరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ, అలాగే ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం కూడా చాలా ఎక్కువే. ఎటువంటి కష్టమైన పనిని అప్పగించినా అది అయ్యేంత వరకు, విజయం సాధించే వరకు నిద్రపోరు. అటువంటి కష్టఫలి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సింహరాశి వారిగా చెప్పవచ్చు. అయితే వీరికి చిరాకు తెప్పించినా, ఎవరైనా చులకనగా మాట్లాడినా, అవమానించినా అస్సలు ఒప్పుకోరు. వీరు మనస్సాక్షికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు. మనస్సాక్షికి లేదా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించకు కృషి చేస్తూ ఉంటారు. వీరికి సంబంధించినటువంటి మరో 10 రోజుల్లో శని అలాగే గురు గ్రహ ప్రభావం కారణంగా వీరి యొక్క జీవితంలో తీవ్రమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పుడు లేనట్టుగా కలలో కూడా ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అంటే అతిశక్తి కాదని చెప్పుకోవచ్చు. వీరు అనారోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు. మీరు తీస్తున్నటువంటి డైట్ లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకూడదు. తెలియని వ్యక్తులు గాని లేదా ఏదైనా మీకు తెలియని విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని మీ యొక్క చూసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కూడా కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా చెప్పుకోవాలి అంటే వీరు పెట్టుబడి విషయంలో ఆచితూచి వివరించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు గాని, మీ ఇంట్లో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాల గురించి గాని వేరే వ్యక్తికి చెప్పడానికి అస్సలు ఇష్టపడకూడదు. అలాగే అప్పులు ఇచ్చారు లేదా తీసుకునేటువంటి వ్యక్తి మధ్యవర్తిగా మీరు పనిచేసినట్లయితే తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. ఉదాహరణకు మీ యొక్క భార్య ఏదైనా సలహా ఇస్తే ఆ సలహాలు పాటించడానికి లేదా ఏదైనా మంచి జరుగుతుందా అనే దానికి మీరు ట్రై చేయండి. అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని రోడ్డున పడేస్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మరో 10 రోజుల్లో మీకు కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా మీరు ఎక్కడైనా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ఇబ్బందులు కలగడం లేదా ఎక్కడైనా దెబ్బలు తగలడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఈ యొక్క వాహన ప్రమాదం అనేది మీకు చోటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి మరో 10 రోజుల్లో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోబోతుంది, అలాగే వీరికి ఎటువంటి అదృష్టయోగాలు పొందుకోబోతున్నారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతిని పూజను చేపించుకున్నట్లయితే మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేదా మీపై ఉన్నటువంటి మానసిక ఒత్తిడి, మానసిక క్షోభ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.